ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ అమ్మాయి శోభాచంద్ర గారి కూతురమ్మా. ఆ తల్లి మనస్తత్వమే బిడ్డకి వచ్చింది. అది శోభాచంద్ర కూతురా? అవునమ్మా. ఆ రోజు ఫ్యాక్టరీలోంచి బొమ్మలో పెట్టి బయటికి విసిరేసిన బిడ్డని నేను చూశాను. అప్పుడు ఆ బిడ్డతో పాటు ఇప్పుడు ఈ అమ్మాయి దగ్గరున్న ఆ గజ్జలు శాల్వా కూడా ఉన్నాయి. ఆ అమ్మాయి దగ్గర ఉన్నాయి మేడం. ఈ గజ్జలు ఆ శోభాచంద్రవే. ఆ అమ్మాయి ఆ తల్లి కూతురు. నువ్వు చంపాలని చూస్తుంది నా బిడ్డనే, నా బిడ్డనే. ఇప్పుడు ఈ విషయం వెళ్ళి మా బావకి చెప్తావా? చెప్పాలమ్మా. హాస్పిటల్కి వెళ్లాల్సిన అమ్మ ఫ్యాక్టరీకి ఎందుకు వెళ్ళింది? చనిపోయిందా? చంపారా? ఇవి తెలుసుకుందామనే నేనొచ్చాను. ఇప్పటి వరకు ఆ అమ్మాయికి చేసిన అన్యాయం చాలు. ఆ అమ్మాయిని బాధ పెట్టద్దమ్మా. నీ బాధ నేను అర్థం చేసుకుంటానురా. మరి నీకోసం ఇంత చేసిన దాన్ని నా గురించి ఆలోచించవా? చంపమని మీరు నాకు డబ్బులు ఇచ్చారు, బతకమని ఆ అమ్మాయి నాకు ప్రాణాలు పోసింది. ఎవరి గురించి ఆలోచించాలో నువ్వే చెప్పమ్మా. నిజమేరా. ప్రాణం పోసింది అన్న తర్వాత ఆ అమ్మాయి గురించి ఆలోచించాలి. ప్రాణం పోసిందంటే తన చెప్పిందే వింటావు, తన కోసమే పనిచేస్తావు. నన్ను ఇబ్బంది పెట్టే ఆ ప్రాణం ఉండటం అవసరమా చెప్పు? అమ్మా, సాయంత్రం డిశ్చార్జ్ చేసి తీసుకెళ్ళమన్నారు. హాస్పిటల్ నుంచి నేరుగా మా ఇంటికి వెళ్దాం. ఎప్పుడు కళ్ళు తెరుస్తావా, ఎప్పుడు మా నాన్నకి నా గురించి చెప్తావా అని ఎంత ఎదురు చూసానో తెలుసా? ఏమండి, సార్, సార్, డాక్టర్. ఏమైందమ్మా? డాక్టర్ చూడండి, డాక్టర్ మాట్లాడట్లేదు. సరే సరే చూడండి డాక్టర్.
ఐఎమ్ సారీ అమ్మా, ప్రాణం పోయింది. ఇదెందుకొచ్చింది? అన్నయ్యకి కోటిచ్చిపోవాలని వచ్చింది. మీ అన్నయ్య కొట్టు తన దగ్గర ఎందుకుంది? మాకు అదే అర్థం కాలేదు. మరి ఉతుకుతుందేంటి? దాని మీద టెస్ట్ పడిందంట. అన్నయ్య వద్దు అన్నా తనే ఉతికి ఇస్తానంది. చూడు ఎలా ఉతుకుతుందో. కోట్లో నుంచి మీరందరూ కనిపిస్తున్నారేంటి? ఆ విధంగా చిరిగితే మేమేంటి, ప్రపంచమే కనిపిస్తుంది. చిరిగిందా? అరే, ఇలా చిరిగిందేంటి? అసలు నీదెవరు అడిగారు? నాకిచ్చింది తిరిగివ్వడం అలవాటు. కోటుని కొత్తగా డిజైన్ చేసి ఇచ్చావు కదా, చాలే వెళ్ళు. ఏం పర్లేదు, నా వల్ల నీ కోట్ ఇలా అయ్యింది కాబట్టి నీ కోట్ నీకు తెచ్చిస్తాను. అవసరం లేదని చెప్తున్నాను కదా. నువ్వొద్దన్నా నేనొస్తాను, నీకు ఇస్తాను. కొత్త కోట్తో నేనొస్తా. బాయ్. అసలు ఆ కోటు తన దగ్గరికి ఎలా వచ్చిందో అడగండి. ఎందుకు వదిలేయమ్మా? ఎందుకు ఏంటి అని తెలుసుకోకపోతే ఎలా? మీరు అడగకపోతే నేను అడుగుతాను. అమ్మకి ఎంతుందో కూతురుకి అంతకంటే ఎక్కువే ఉంది. మీ కోటు తన దగ్గర ఎందుకుంది? రౌడీలు కొంతమంది తనని కిడ్నాప్ చేస్తే వాళ్ళ నుంచి కాపాడాను. తన డ్రెస్ చిరిగిపోయింది కదా అని నా కోటిచ్చాను. ఓ, నా కోసం ఆ అపూర్వ మనుషులు పంపింది. నక్షత్ర వాళ్ళ చేతుల్లో పడింది అంటే దాన్ని కాపాడింది మా తలతిక్కగారేనా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.